చాలా మంది 10th క్లాస్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్లొమాలో జాయిన్ అవుదామన్న ఆలోచనలో ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారు. అయితే చాలా మంది అడుగుతా ఉంది ఏంటంటే ఈ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఉంటుంది, షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, క్లాస్ వర్క్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ప్రస్తుతానికి టెలిగ్రామ్ గ్రూపులు పనిచేయట్లేదు కాబట్టి ఎవరికి కూడా వాట్సాప్ ఉందండి డిస్క్రిప్షన్ లో, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి అయిపోయి ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఈసారి కొంచెం డిలే అవడం జరిగింది. ఇక 10th క్లాస్ సప్లీ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఈ కౌన్సిలింగ్ సంబంధించినవి అనేవి స్టార్ట్ అవుతాయి. కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది. అయితే జూన్ ఎండింగ్ నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తొలి విడత మలి విడత కౌన్సిలింగ్ అని చెప్పేసి 2 కౌన్సిలింగ్ ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. జూలై ఎండింగ్ కల్లా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించినవి అయితే కానివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే కార్యక్రమం అయితే కానివ్వండి, లేకపోతే ఇక సీట్లు మనం పెట్టుకునేది కాలేజీలు అలాట్మెంట్స్ పెట్టుకునేవి ఉంటాయి కదా, సో అవి కానివ్వండి, లేకపోతే కాలేజీలో రిపోర్టింగ్ కానివ్వండి, ఈ మొత్తం కూడా జూలై కల్లా కంప్లీట్ అయిపోతాయి. జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ మీ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యేదానికి అయితే ఉందన్నమాట. సో ఈ మధ్యలో వచ్చేసరికి ఇంకా చాలా కౌన్సిలింగ్ ఉన్నాయి కాబట్టి ఈ సెట్ అని, పీజీ సెట్ అని ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీది కొంచెం డిలే అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకో పక్క ఇంటర్మీడియట్ కాలేజీ స్టార్ట్ అయ్యేసరికి చాలా మంది పోయి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఈ డిప్లొమా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఎవరంటే ఈ కాలేజీ వాళ్ళు వచ్చేసరికి అడ్మిషన్ కోసం తిరుగుతూ ఉంటారు చూసారా, వాళ్ళు వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు తీసుకుపోయో, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యి ఉండో, లేకపోతే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతున్నారు. మీకు పాలిసెట్ లో ఈజీగా కౌన్సిలింగ్ లో సీట్ అయితే దొరకటం అయితే ఖాయం అనమాట, మీరు కనుక పాలిసెట్ లో క్వాలిఫై ఉన్నట్టయితే. ఓకేనా. ఇంకా ఇంట్రెస్ట్ క్వాలిఫై కానట్టయితే మేనేజ్మెంట్ సీట్ జాయిన్ అవ్వడం. మేనేజ్మెంట్ సీట్ జాయిన్ అవ్వాలి తగ్గిపోయారులేండి. ఓకేనా. ఓవరాల్ గా ఇదండి. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను, ఇందులో ఇంటిమేషన్ కూడా ఇస్తాను.